10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు. 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేయలేంది, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతుతోనే 10 నెలల పూర్తి చేసింది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లను 20 ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే, 10 ఏళ్ళు మీ బదిలీలు జరగలే, 35,000 మంది టీచర్ల బదిలీలు, 22,000 మంది టీచర్ల ప్రమోషన్లు మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఇచ్చిందా లేదా? ఒకవేళ మేము ఇచ్చింది నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ మీ 35,000 మందిని బదిలీ చేయకపోతే, 22,000 మందికి ప్రమోషన్లు ఇవ్వకపోతే మా కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు డిఎస్సి పెట్టకుండా, టెట్ నిర్వహించకుండా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలల్ని, దాదాపుగా 5 నుంచి 6,000 పాఠశాలల్ని మూసేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలను ఎల్పి స్టేడియంలో హైదరాబాద్ నడిగడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 11,000 మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 5 లక్షల మంది పెన్షన్లు, ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు 20 తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో, ఎప్పుడు మీ ఖాతాల పైసలు పడతావో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు.